నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలు నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య తాతల ముత్తాతల నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. మా పూర్వీకులు నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కానుక మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే పేను కొరుకుడు సమస్య. దీన్ని అలోఫేసియా అని కూడా అంటాం. చాలామందికి పురుషుల్లో అయితే మీసాల పైన, గడ్డం పైన, కనుబొమ్మల పైన ఎక్కడైతే అక్కడ ఈ పేను కొరుకుడు కంటికి కనపడేటువంటి సూక్ష్మ క్రీము పూర్తిగా సేవ్ చేస్తే ఎలా వస్తుందో అలా రౌండ్గా బిల్లలుగా వెళ్ళిపోతాయి. అటువంటి సమస్యకి శాశ్వత నివారణ కోసము నేను తెలియజేస్తున్నటువంటి యోగం ఏంటంటే, ఇక్కడ చూడండి, నేపాల గింజలు అంటాం. ఈ గింజలు తీసుకొని ఒక మూకిడిలో వేయించి నల్లగా మసిలాగా చేసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, బావంచాలండి. ఈ బావంచాలు కూడా తీసి మసిగా మార్చుకోండి. మరొకటి ముద్గంజా అంటాం. దీనికి ఈ మోదగ గింజలు అని కూడా పేరు. దీన్ని తీసుకొని మెత్తగా దంచి అతి మెత్తని చూర్ణాన్ని తయారు చేసుకోండి. మరొక్కటి చూడండి, ఇక్కడ దీన్నే మనం గుంట గలగర, ఈ గుంట గలగరని తెచ్చుకొని నీడన ఎండించి చూర్ణించుకోండి. మరొకటి కావాల్సింది అలోవీరా. దీన్నే కలమంద అని కూడా, కుమారి అని చెప్పబడే కలమందని తీసుకొని దీన్ని మెత్తగా నూరుకొని దీన్ని పెట్టుకోండి. పొడిగా చేసి ఎండించినటువంటి మళ్ళీ పొడి అవుతుంది. ఈ పొడిని ఒక కొబ్బరి నూనె బాటిల్లో వేసి కొద్దిగా ఈ పొడిని తీసి దాంట్లో వేసినట్లయితే, సూర్యపుటం ఎండలో పెడితే ఒక కప్పులో వేసి పెట్టినట్లయితే ఇటువంటి కప్పులో వేసుకొని పెట్టుకోండి, ఇంకా మంచిది. ఇది ఆ తైలం వస్తుంది. ఆ తైలాన్ని ఎక్కడ మీకు అలోఫేసియా ఉందో దాన్ని అక్కడ పెట్టి బాగా రుద్దుతూ వచ్చారంటే ఆటోమేటిక్గా ఈ అలోఫేసియా సమస్య శాశ్వతంగా నివృత్తి అవుతుంది. మేమైతే కొన్ని రకాల మూలికలను వాడినాం. దీన్ని రకరకాల మూలికలన్నీ కూడా వేసి అద్భుతంగా శాక్ పీసుల్లాగా తయారు చేయడం జరిగింది. ఇటువంటి సానరాయి పైన కానీ ఏదైనా బండ మీద నిమ్మరసం వేసి సాది మీరు దాని మీద అప్లై చేస్తూ వచ్చారంటే శాశ్వతంగా కూడా ఈ అలోపేసియా నుంచి విముక్తి పొందొచ్చు. మరొక యోగము చూడండి, కొబ్బరి చిప్పలు చిన్న ముక్కలుగా కొట్టి ఒక కుండలో వేసి దాన్ని భూమిలో పాతిపెట్టి, అంటే దాని కింద ఒక రాగి చెమ్మును ఉంచి దానిపైన ఈ విధంగా అమర్చుకున్న తర్వాత దీంట్లోకి ఈ కొబ్బరి చిప్పులలోకి, అంటే కొబ్బరి చిప్పుల యొక్క తైలము ఆ చెమ్ములోకి వస్తుంది. ఆ విధంగా అమర్చి మంట పెడితే అవన్నీ నల్లగా మాడిపోయి దాంట్లో నుంచి తైలం వస్తుంది. ఆ విధంగా తయారు చేసినటువంటి తైలం ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎక్కడైతే ఈ విధంగా తీసి మూత తీసుకొని ఎక్కడైతే అలోపేసియా సమస్య ఉంటుందో అక్కడ ఇలా రఫ్ చేసినట్లయితే శాశ్వతంగా ఈ అలోపేసియా మీసాల పైన ఉన్ని, గడ్డం పైన ఉన్ని, కనుబొమ్మల పైన ఉన్ని, ఈ రూపాయి బిళ్ళల్లాగా రౌండ్గా సేవ్ చేస్తే ఎలా అయిపోయితో పోయింటాయో వెంట్రుకలు, వాళ్ళ తీవ్రతను బట్టి కొంతమందికి 15 రోజులు, కొంతమందికి నెల, కొంతమందికి పూర్తిగా ఏరు తినేసిందంటే 2 నెలల సమయం కూడా పడుతుంది. ఖచ్చితంగా అవుతే ఎంట్రుకలు మాత్రం గ్యారెంటీగా వస్తాయి. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చినటువంటి అనువంశిక రహస్య వైద్యాన్ని మీకు షేర్ చేశాను. ఈ విధంగా మీరుగా కూడా తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే స్క్రోల్లో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకున్నటువంటి అలోపేసియా సమస్యను వివరించి పొందవలసిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.